హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రెడిషనల్ అత్తా కోడలు. ఈయన అత్త కోడలు ఇద్దరు కిచెన్లోకి వచ్చేసారు అనుకుంటున్నారా? ఈరోజు అత్తమ్మని వేడివేడిగా ఏమైనా చేయమని అడిగాము. వెదర్ చల్లగా ఉంది కదా, అందుకని అత్తమ్మ సమోసా చేస్తా అన్నారు. సమోసా ఎలా చేయాలో మీకు కూడా ఈరోజు రెసిపీ చూపించేద్దామని అత్తమ్మ అయితే కిచెన్లోకి తెచ్చేసాను. చూద్దామా ఇప్పుడు ఎలా. ఓకేనా అత్తమ్మ? అన్నీ రెడీ చేసేసుకున్నారా? సమోసా కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇప్పుడు ఏంటో చూసేద్దాం. కప్ మైదా వామ్ తీసుకొని ఇట్లా నలిపేసి కొంచెం వేసేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ని హీట్ చేసి వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడినంత మైదా పిండిలో కొంచెం వాము, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండ్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్, కాకబెట్టిన ఆయిల్ వేసుకొని ఫస్ట్ వాటర్ ఏం వేసుకోకుండా పొడి పొడిగా కలుపుకోవాలి. అంతేనా అత్తమ్మ? పిండి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఓకే ఇలా కలిపేసుకొని ఇట్లా ఉండకట్టేటట్టుగా. ఓకే, అట్లా ముద్దలా రావాలి. అప్పుడు వాటర్ తోటి మన చపాతీ పిండిలాగానే కొంచెం గట్టిగా. నార్మల్ వాటరా హాట్ వాటర్? నార్మల్ వాటర్. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మైదా పిండిని కలిపి పెట్టుకోవాలి, గట్టిగా కలుపుకోవాలి. కలుపుకున్న మైదా పిండిని హాఫ్ అవర్ నానబెట్టుకోవాలి, హాఫ్ అన్ అవర్. ఈలోపు మా స్టఫింగ్ కోసం ఆలు మసాలాను రెడీ చేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర 1/2 టీ స్పూన్ అండ్ క్రష్ చేసుకున్న ధనియాలు కొంచెం వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, 1/2 స్పూన్ కారం. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న 2 పొటాటోస్ని ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని పొటాటోస్ బాగా ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక లెమన్, హాఫ్ చెక్క లెమన్ వేసుకుంటా. ఆలు స్టఫ్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం సమోసాలు చేసేసుకుందాం. ఇందాక మనం మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఇలా బాల్స్లా చేసుకోవాలి. మొత్తం చేస్తున్నారు కదా, ఇంత చిన్న సైజు బాల్స్ చేసుకోండి. ఇంత చిన్న సైజు బాల్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మైదా ముద్దని తీసుకొని మనం చపాతీలాగా చేసుకోవాలి. అత్తమ్మ చేస్తున్న విధంగా మీరు కూడా చేసుకొని దాన్ని 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇలాగా ఎడ్జెస్లో వాటర్ని అద్దుకుంటూ ఇక్కడ చూస్తున్న విధంగా మీరు కూడా సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేసుకోండి ఎడ్జెస్లో, ఎందుకంటే స్టఫ్ మళ్ళీ బయటికి ఊడి రాకుండా. సమోసా షేప్లో వచ్చాక స్టఫ్ దాంట్లో అరేంజ్ చేసేసుకొని క్లోజ్ చేసుకోవడమే. ఇక్కడైతే నేను కూడా సమోసా చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫైనల్లీ చేసేసాను ఒక సమోసాని. ఆయిల్ హీట్ చేసుకొని వేయించుకుందాం. ఓకే, ఆయిల్ అయితే హీట్ అవుతుంది. చూస్తున్నారు కదా, సమోసాలు అయితే ప్రిపేర్ చేసేసాడు. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకోవాలి సమోసాల్ని. ఆయిల్ ఫస్ట్ హై ఫ్లేమ్లో బాగా కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అప్పుడు సమోసాలను వేయాలి. ఇలా ఈ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు, ఈ కలర్లో వస్తే చాలు, ఈ టైంలో తీసేసేద్దాం. మేమైతే ఇప్పుడు ఈ సమోసాలు తింటే ఎంజాయ్ చేస్తాము. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో సమోసాలు చేసుకొని ఎంజాయ్ చేయండి. బాగుంది, సూపర్ ఉంది. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి. క్రిస్పీగా చాలా బాగుంది. అత్తమ్మ చేసిన ప్రాసెస్లోనే మీరు కూడా సమోసా చేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మేమైతే ఇప్పుడు ఈ సమోసాలు తింటా ఈవినింగ్ని ఎంజాయ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ట్రెడిషనల్ అత్తా కోడలు ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మేము పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, సో దట్ యూ కెన్ వాచ్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రెడిషనల్ అత్త కోడలు ఛానల్.